ఈ టీచింగ్ హాస్పిటల్స్ 17 టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో వాటిలో జనౌషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆలోచన చేయడం, ఎవరైతే వీటిని సేవాభావంతో ధనాపేక్ష లేకుండా చేయగలని ఆలోచిస్తున్నప్పుడు రెడ్ క్రాస్ సంస్థ ముందుకు కనిపించింది. అందుకనే ఈ హాస్పిటల్ నిర్మాణ, ఈ మందుల షాపుల జనౌషధి కేంద్రాల నిర్మాణ ఒక మంచి ఆలోచన. గౌరవ ప్రధానమంత్రి గారు జనౌషధి కేంద్రాలు తీసుకొచ్చి వాటికి ప్రత్యేకమైన వాటి మీద తనే అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద నుంచి మాట్లాడుతూ జనౌషధి కేంద్రాల పట్ల కాస్త ప్రజల్లో అవగాహన కలిగించి జనరిక్ మెడిసిన్ వాడకం మీద ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జనౌషధి కేంద్రాల కారణంగా ఇవాళ 50% నుంచి 20% మందుల ఖర్చు తగ్గుతుంది. దాని ద్వారా ఈ జనౌషధి కేంద్రాలు గత 10 సంవత్సరాల్లో జనౌషధి కేంద్రాల కారణంగా 3,600 అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ప్రజల పేరు తగ్గిందనే అనేక సర్వేల ద్వారా మనకు తెలుస్తాం. అంటే ప్రజల అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గిస్తున్నారు. దానికి కాస్త అవగాహన కలిగించడానికి కూడా రెడ్ క్రాస్ సంస్థ ఉపయోగపడుతుందనే భావంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే సందర్భంలో క్యాన్సర్ కేసులు కూడా చాలా పెరుగుతున్నాయి. మన దగ్గర కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. మన ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాం. 1వ స్థానంలో చైనా, 2వ స్థానంలో అమెరికా ఉంటే 3వ స్థానానికి అనేక రకాల కారణాలు వంటి ఆహార పద్ధతులు కానీ, జీవనశైలి కానీ, లేదా ఎయిర్ పొల్యూషన్స్ కానీ, లేదా ఈ కెమికల్స్ యూసేజ్ ఎక్కువ కూడా రకరకాల కారణాలు ఏదైనప్పటికీ కేసు పెరుగుతూ ఉన్నాయి. మన దగ్గర మన దేశంలో ప్రతిరోజు 1600 సర్వైకల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ప్రతిరోజు 1600. ఒక 23వ సంవత్సరంలోనే 73,000 కొత్త క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో 42,000 మంది చనిపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా 18 సంవత్సరాలు కలిగిన ప్రతి అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓరల్ క్యాన్సర్ కానీ, అదే 30 సంవత్సరాలు కలిగిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఉచితంగా, రాష్ట్రంలో దేశంలో ఎక్కడ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ 3.0 సర్వే ప్రకారం మన రాష్ట్రంలో ఉచితంగా 4,10,00,000 మందికి ఇవాళ ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నాం. దాంట్లో ఇప్పటికి 3 కోట్ల మందికి పూర్తి చేశారు.